శేఖర్ రెడ్డి గారు, ఏంటి పరిస్థితి? నిన్న దాదాపు 9 మంది కూర్చున్నారు. ఏ ఒక్కరు కూడా ఛార్జ్ షీట్ని అలా తాకిన పాపాన పోలేదు. దాంట్లో ఒక్క కాపీ కూడా చూపించి ఇలా అని ప్రజలకు చెప్పింది లేదు. వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో, ఏ ఆరోపణలు చేయాలనుకున్నారో ఆరోపణలు చేసి వెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఛార్జ్ షీట్ పట్టుకొచ్చి ఏ పేజీల్లో ఏముంది చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకు వీళ్ళు ఛార్జ్ షీట్ పట్టుకునే ధైర్యం కూడా చేయట్లేదు? సాక్షి వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చార్జ్ షీట్ పట్టుకుంటే వాళ్ళ తప్పులు మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా సార్. షాక్ పట్టుకుంటారు సార్, పట్టుకోవచ్చు కదా. వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు సార్? అదేమన్నా షాక్ ఎవరైనా కింద పడినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాదే పై చేయి అన్న కోసం ఈ రోజు దేవుడితో ఆటలాడుతున్నారు సార్. వాళ్ళు కింద పడినా సరే మాదే పై చేయి అనిపించుకోవడం కోసం దేవుడితో, సాక్షాత్తు దేవదేవుడితో ఆటలాడొచ్చా? నిజంగా బాధాకరం సార్. హిందువుగా నేను చాలా చింతిస్తా ఉన్నా ఈ విషయాన్ని సార్. ఏదైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు సార్, చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రికి కానీ ఉప ముఖ్యమంత్రికి కానీ అదే విధంగా అక్కడ కూర్చున్న 9 మందికి కానీ, లేదంటే ఇంకొక ఆయన ఉన్నాడు సార్ కొత్తగా హిందూ అవతారం ఎత్తాడు, ఆయన పేరు స్టేక్ బాబు అని పిలుస్తారు సార్ ప్రేమగా. ఆయనేమో సార్ మనిషి అన్నాడు ఊరు మాట్లాడు సార్, దేవుణ్ణి ఉరి తీయాలి అన్న వ్యక్తి ఈ రోజు హిందూ అవతారం ఎత్తాడు సార్. వీళ్ళు ఎవరైనా సమాధానం చెప్పాలి సార్ వీటికి. పేజ్ నెంబర్ 62లో ఉన్నట్టుగా రిజెక్ట్ చేసినటువంటి 4 ట్యాంకర్లని పేజ్ నెంబర్ 64లో ఉన్నట్టుగా వైష్ణవి డైరీకి పంపించి, పేజ్ నెంబర్ 44లో ఉన్నట్టుగా మళ్ళీ పిలిపించి లడ్డు తయారు చేసిన పాపం ఎవరిది? దీనికి సమాధానం చెప్పాలండి సార్. తెలుగుదేశం పార్టీలో అదేవిధంగా కూటమిలో ఏ ఒక్కరికి వెంకటేశ్వర స్వామి మీద భక్తి గాని, భయం గాని, చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పి మిగతా విషయాలు మాట్లాడుతున్నాను సార్. మాట్లాడుతున్నాను మీ ప్రభుత్వ హయాంలో సార్. నేను ఒక ఫోటో చేయించాలి సార్. ఇది ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఎంతకైనా దిగజారుతాడు అన్నాడికి సార్. ఇది 17/9/2024 సార్. వెంకటేశ్వర స్వామి సకుటుంబ సపరివార సమేతంగా తిరుమల వెళ్ళారు సార్. తిరుమల వెళ్ళంగానే ట్వీట్ ఏమని వేసారు తెలుసా సార్? ఈ మధ్య తిరుమతి వెళ్ళొచ్చిన చాలా మంది దగ్గర విన్న మాట, గతంలో కన్నా లడ్డు చాలా రుచిగా ఉంది, హిందువుల పాలన కదా, దేవదేవుని కార్యాలను ఎంతో పవిత్రంగా భావించి చేస్తారులే అని చెప్పా. అర్థమైందా సార్? అర్థమైంది. ఎస్. వెంటనే సార్ 19/9/2024 సార్ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఒక స్టేట్మెంట్ సార్. స్టేట్మెంట్ ఏంటంటే, అడల్ట్రేషన్ జరిగింది, జంతుకు కలిసింది, పందుకు కలిసింది, చేప నూనె కలిసింది, గొడ్డు మాంసం కలిసింది. అంటే వీళ్ళు వచ్చిన 100 రోజుల వరకు సార్ లడ్డు సుగంధం వాసన వచ్చిందంట సార్, పరిమళించిపోయిందంట సార్, పూర్వ వైభవం వచ్చిందంట సార్. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత ఈ ఏదైతే ఛార్జ్ షీట్ చెప్పినట్టుగా రిజెక్ట్ చేసినటువంటి నెయ్యిని వీళ్ళు చెప్తున్నారు కదా, నెయ్యిలో శాంపిల్స్ లో ఏదైతే ఇప్పుడు ఫస్ట్ లో సార్ జంతుకో పోయింది సార్, తర్వాత కెమికల్స్ పోయాయి సార్, తర్వాత పామాయిల్ పోయింది సార్, తర్వాత ఈ రోజు వచ్చేసరికి ఏదైతే బాత్రూమ్ యాసిడ్ అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. బాత్రూమ్ యాసిడ్ అని మాట్లాడుతూ ఉన్నారు సార్. ఈ మనిషికి వెంకటేశ్వర స్వామి మీద అంత పగిందుకో నాకు అర్థం కాదు. వెంకటేశ్వర స్వామి మీద చంద్రబాబు నాయుడు గారికి సార్ వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు బాగలేవని. మరి రిజెక్ట్ చేసిన ట్యాంకర్లని వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే తిరిగి తెప్పించి లడ్డూ తయారు చేసిన మహాపాప అపుత్రుడు ఎవరు? మహాఘోరాత్ముడు ఎవరు? మహాపాతకం చేసింది ఎవరు? వెంకటేశ్వర స్వామికి కలంకం అంటించింది ఎవరు? వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైనటువంటి లడ్డు పవిత్రతని దెబ్బతీసింది ఎవరు? టిటిడి ఈవో శ్యామలరావు కాదా? టిటిడికి సంబంధించినటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు కాదా? అదేవిధంగా శిక్షార్హుడిగా ఈ ఏదైతే ఎంటైర్ సిస్టమ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్దనగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా? దానికి సమాధానం చెప్పండి సార్. తెలుగుదేశం పార్టీలో దానికి చెప్పరు సార్, దానికి చెప్పరు. జంతుకు లేదు అని చెప్పి స్పష్టంగా తెలిసిన తిరిగి ఎదురుదాడి చేస్తున్నాడు అంటే ఆ మనిషికి వెంకటేశ్వర స్వామి పవిత్రత మీద అతను నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్ట సార్? అతను నిజంగా నేను 75 సంవత్సరాల వయసు వచ్చింది, మా లడ్డు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూకి పేటెంట్ ఉంది, మనకి ఆ లడ్డు పవిత్రత దెబ్బతినలేదు, మా లడ్డు పవిత్రంగా ఉంది అని చెప్పి గర్వంగా ఎలిగెత్తి చాటాల్సినటువంటి వ్యక్తి వచ్చి ఈ రోజు తిరిగి మళ్ళీ ఎదురుదాడి సార్. లప్సం అని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు సార్. సార్ ఆయన కూడా ఒక డైరీ ఉంది సార్, హెరిటేజ్ డైరీ అని. ఆయన హెరిటేజ్ డైరీ ఇన్వాయిస్ ఇవ్వనండి సార్, దమ్ముంటే ఇన్వాయిస్ ఇవ్వనండి. ఏమైంది? ఏదైతే హార్పిక్ కొనరా, లప్సం కొనరా? ఎందుకు కొంటారు సార్? కొంటే కలిపేసినట్టేనా? ఏ డైరీ అయినా ఎందుకు కొంటుంది సార్? అక్కడ ట్యాంకులు క్లీన్ చేయడానికి, ఫ్లోర్ క్లీన్ చేయడానికి వాటికి అవును క్లీనింగ్ మెటీరియల్ కొనరా సార్ ఎవరు?
అవును. ఇప్పుడు CBI బోలే ఛార్జ్ బాబా షీట్ దగ్గర కూడా దొరికిన దాన్ని స్పష్టంగా కొన్నది అని బోలే చెప్పి బాబా కలిపిందని చెప్పలేదు సార్. బోలే బాబా దగ్గర దొరికినటువంటి క్లీనింగ్ మెటీరియల్ యాసిడ్ గానీ, లేకపోతే హార్పిక్ ఏదో చెప్తున్నారులే కొంతమంది. ఇవన్నీ కూడా లప్సం సార్, లప్సం. వీటిని వాడి నెయ్యి తయారు చేశారని సిబిఐ ఛార్జ్ షీట్‌లో రాసిందా? అవి దొరికాయి అక్కడున్నాయని రాసిందా? సార్ ఎక్కడ కూడా వాళ్ళు ఏం రాశారంటే వీటిని వాడి నెయ్యి తయారు చేశారని రాయలేదు సార్. హ్మ్. వీటిని వాళ్ళు కొన్నారు, మాకు ఇన్వాయిస్ దొరికాయని రాసింది సార్. ఆ ఇన్వాయిస్‌లు ఉన్నాయని. ఇప్పుడు మనం మీరు అన్నట్టుగా ఇన్వాయిస్ హెరిటేజ్‌కి రాసింది వెళ్ళాం సార్. అనుకోండి. అంటే ఇప్పుడు హెరిటేజ్ డైరీలో ఆ ఇన్వాయిస్ ఉంటే హెరిటేజ్ లో తయారయ్యే పాలు, పెరుగు, నెయ్యి, ఐస్ క్రీమ్ మొత్తం కూడా ఆ బాత్రూమ్ మెటీరియల్ కలిపినట్ట. అనలేం కదా, అట్లా ఎట్లా అంటాం వాళ్ళు? చంద్రబాబుని ఒక మంచి బ్రాండ్ కదా అది హెరిటేజ్ అనేది. మరి ఆ మంచి బ్రాండ్ సార్, అంత మంచి బ్రాండ్ లో కూడా లప్సం వాడుతున్నారు కదా, హార్పిక్ వాడుతున్నారు కదా, యాసిడ్ వాడుతున్నారు కదా, ఫర్ క్లీనింగ్ పర్పస్. ట్యాంకులు correct క్లీన్ చేయడానికి, cleaning purpose. ఫ్లోర్ క్లీన్ చేయడానికి అన్నిటికీ వాడతారు కదా సార్. హ్మ్. వచ్చేటువంటి ఏదైతే మిల్క్ వచ్చేటువంటి మిల్క్ క్యాన్లు ఉంటాయి కదా సార్, మిల్క్ క్యాన్లు కూడా క్లీన్ చేస్తారు కదా. మరి వాటిని అందుకుంటే నడ్డు నెయ్యిలో కలపడం కోసం వాడారని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడే చంద్రబాబు నాయుడు గారా హిందూ ద్రోహి, లేకపోతే వెంకటేశ్వర స్వామి మీద ఎంతో భక్తితో నిబద్ధతతో దాని గురించి ఎస్. ఈ డేటా పట్టుకొని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారా? ఎవరు సార్? ఎవరు హిందూ ద్రోహి చెప్పానండి. ఇప్పుడు ముందు దీనికి సమాధానం చెప్పండి. మీ ప్రభుత్వ హయాంలో ఒక కల్తీ visual జరిగింది వేస్తాను. అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి Yes. ట్యాంకర్లు తిరిగి Right. మళ్ళీ వచ్చి లడ్డూలో కలిసాయంటే మీ Ah. తప్పిదం కాదా? మీ వైఫల్యం కాదా? హ్మ్. ఇది మీది కదా పాపం. రైట్. నేను సార్ ఇంకో చిన్న మాట చెప్తున్నాను సార్, చివరికి ఒక్క చిన్న చెప్పండి మాట, చెప్పండి one చెప్పండి minute, ఒక్క చిన్న మాట. చెప్పండి. సార్ ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి వచ్చేటువంటి ట్యాంకర్లలో కల్తీ ఉంటే వాటిని మొత్తాన్ని కూడా వెనక్కి పంపించడం అనేది అనాదిగా జరుగుతున్నటువంటి ప్రాసెస్ సార్. తెలుగుదేశం పార్టీ హయాంలోనూ వెనక్కి పంపించారు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ మ్యాచ్ గానీ వెనక్కి పంపించారు సార్. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా వెనక్కి పంపించినటువంటి ట్యాంకర్లని తిప్పి మళ్ళీ తిరిగి తెప్పించి లడ్డూ చేయించినటువంటి పాపాత్మ దుర్మార్గ పాపిష్టి ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వం సార్. ఎక్కడైనా ఉందా సార్? కల్తీ ఉందని చెప్పి వెనక్కి పంపించిన ట్యాంకర్లను తిప్పి Yes. లడ్డూలు చేయించారంటే Yes. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మడం కోసం రైట్. వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు పవిత్రతను దెబ్బతీసింది వీళ్ళు. రైట్. రాజకీయాల లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయంగా పైచేయి సాధించాలి అని Right, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మడం కోసం దేవదేవుని యొక్క ప్రసాదాన్ని కల్తీ చేసినటువంటి కల్తీ రాయులు వీళ్ళు నిజంగా సమాజానికి పట్టిన చీడ పేడ హిందూ ద్రోహులు సార్. హ్మ్. ప్రజలు గమనించాలని ఈ Right. సందర్భంగా కోరుకుంటున్నాను సార్. నేను ఒక విజువల్ ప్లే చేస్తాను సార్. నిన్న కూడా ప్లే చేయడం జరిగింది. నిన్న 8 మంది 9 మంది కూర్చున్నారు కదా, 9 మంది ఒక టీమ్గా వచ్చి కూర్చున్నారు కదా చంద్రబాబు నాయుడు గారితో. మామూలుగా ఒక సేయింగ్ కూడా ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో చెప్తాను. మనం చెబుతున్నది అబద్ధమైనప్పుడు, మన వాయిస్లో బలం లేనప్పుడు ఎక్కువ మందిని పోగేసుకొని వచ్చి గట్టిగా అరిచి చెబుతాం. Yes. మన వాదన నిజం చేసుకోవడానికి గట్టిగా అరుస్తాము, 10 మందిని పోగేసుకొని అయినా వస్తాం. ఇది ఆ సారాంశం అనేది నిన్న చాలా క్లియర్గా వీళ్ళు పెట్టినటువంటి ఆ ప్రెస్ మీట్లో అందరూ పెద్దలే చాలా క్లియర్గా కనిపించింది. ఆ ఫేస్లన్నీ చూడండి, అబ్జర్వ్ చేయండి, పాప భీతి ఒక్కొక్కరిలో ఎలా కనిపించింది అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవ్వరి ముఖంలోనూ ధైర్యం కానీ, నిజం చెప్తున్నామన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ కానీ, ఏది కానీ ఒక్కరి ఫేస్లోనూ కనిపించలేదు. నిన్నటి ఆ విజువల్ అంటే ఒకసారి ప్లే చేయండి సార్. సార్ మా పేరు నాని గారు ఒక సెకండ్ సార్, చూడండి ఆ వెంకటేశ్వర దృశ్యాలు స్వామి చూడండి. వాళ్ళ అంతరాత్మని దహించి వేస్తున్నాడు సార్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి సార్. లోకేష్ గారు చాలా యాక్టివ్గా ఉంటారు మామూలుగా. నిన్నంతా కూడా తల దించుకొని ఆయన ఏదో తప్పు, ఇప్పుడు ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది, ఒక పెద్ద తప్పు చేస్తున్నప్పుడో మహాపాపం చేస్తున్నప్పుడే మన ఫేస్లో ఆ విధంగా ఉంటాయి అనేది సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది, జులై సినిమాలో అనుకుంటా. ఆ విధంగా అందరు ఎలా ఉన్నారు చూడండి. లోకేష్ గారు అయితే తల దించుకునే కనిపించారు. అంటే ఎప్పుడో దేవుడికి దండం పెట్టుకుని ఉంటారు. ఆ నమ్మకం, దేవుడి పైన నమ్మకంతోనూ ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆయన అయితే మిగతా వాళ్ళైన పవన్ కళ్యాణ్ గారు అయితే రెచ్చిపోయారు. ఎందుకంటే నాగబాబు గారు మంచి హిందూవాది కదా, ఆయన నాగబాబు అనే వ్యక్తి లేకపోయింటే ఈరోజు రాష్ట్రంలో అసలు హిందూ ధర్మం బ్రతికేదా అని అనిపిస్తుంది. ఆయన అంత పెద్ద భక్తుడు వాళ్ళ అన్నయ్య. ఆయన దేవుణ్ణి దూషించినట్టు నాకు తెలిసినంత వరకు ఎవరు దూషించుండరు. ఆ స్థాయిలో దూషించారు. ఇప్పుడు వచ్చి హైందవ ధర్మం గురించి అత్తాపూర్ కొత్త బాబా లాగా ఒక అవతారం ఎత్తి మాట్లాడుతున్నారు ఆయన. ఎస్, అంత పాపం చేస్తున్నామా, ఒక పాప భీతి, ఏదో తప్పు చేస్తున్నాము లేనివి చెప్పేటటువంటి సందర్భంలోనే ఈ విధంగా కనిపిస్తూ ఉంటారు.